హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పెరుడు మాస్టర్ గారైన నాగమల్లేశ్వరమ్మ గారు ప్రతిపాడు నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ కోరికల వలన నష్టాలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే మేడం. బ్రహ్మర్షి తటవర్తి రాఘవరావు గారికి, బ్రహ్మ విద్వర్ష తటవర్తి రాజ్యలక్ష్మి గారికి, అలాగే జూమ్ నిర్వహిస్తున్న సరితా మేడంకు, జూమ్లో పాల్గొన్న మాస్టర్స్ అందరికీ నా ఆత్మ ప్రణామాలండి. నా పేరు నాగమల్లేశ్వరమ్మ, నేను ప్రతిభా నుంచి మాట్లాడుతున్నాను. మనం ప్రతిరోజు ధ్యానం చేస్తున్నాము, జ్ఞానం వింటున్నాము. పత్రిజీ గారు ఏం చెప్పారు? ధ్యానము జ్ఞానం కోసమే అన్నారు, జ్ఞానము కర్మలు రహితం చేసుకోవటం కోసము అన్నారు. మరి పత్రిజీ గారు ఏం చెప్తున్నారు? మనమే దైవాలము అని చెప్తున్నారు. దైవాలం అంటే భూమి మీదకు వచ్చిన మానవులు అని మనం అనుకుంటున్నాము, కానీ మానవ అనుభవాలు పొందటానికి భూమి మీదకు వచ్చిన దైవాలము అని మనకు పత్రిజీ గారు బోధించారు. మరి భూమి మీదకి మానవ అనుభవాల కోసం వచ్చినప్పుడు మనం ఎన్నో ఎన్నో నేర్చుకోవాలి. అంటే ఒక పూర్ణాత్మ నుంచి వచ్చిన ఈ అంశాత్మ పూర్ణాత్మగా ఎదగాలి అంటే ఎంతో జ్ఞానాన్ని నేర్చుకోవాలి. అంటే కో క్రియేటర్ అవ్వాలంటే ఎంతో జ్ఞానాన్ని పొందాలి. మరి ఈ కోరికల వల్ల నష్టాలు ఏమిటో తెలుసుకుందాం మనం. ప్రతి మనిషికి కోరిక లేకుండా ఎవ్వరూ ఉండరు. అంటే కోరికల వల్ల నష్టాలు ఏమిటి అని ప్రశ్నించవచ్చు. అసలు కోరికలు లేకుండా ఎలా ఉంటారు అని కూడా అంటారు. కోరికలు లేకపోతే అసలు జీవించడం ఎందుకు? అసలు జీవించిందే కోరికలు తీర్చుకోవటం కోసం కదా అనేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ అందుచేత కోరికలతో జీవిస్తున్న మానవులకు ఈ కోరికలు ఎన్ని రకాల నష్టాలను కలిగిస్తున్నాయి, కష్టాలను కలిగిస్తున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుచేతనంటే ఇది ఇది తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నించరండి. కోరికల వలన మనకి ఏ నష్టాలు వస్తున్నాయో తెలుసుకున్నప్పుడు కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నించరు, కోరికలను అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. ఎవరైతే కోరికలను అదుపులో చేసుకోగలుగుతారో వారు జీవితంలో అవసరాలకు పరిమితం అవుతారు. అలా అవసరాలకు పరిమితం అయితే జీవితం సుఖ సంతోషాలతో అది ఆ కుటుంబం, ఆ సంసారం స్వర్గమే అవుతుంది. చక్కగా సంతోషాలతో, సుఖ సంతోషాలతో జీవించగలుగుతారు. మరి ఆ జీవితం ఎలా సాఫీగా, అలా చాలా సాఫీగా సాగిపోతూ ఉంటుంది. మరి ప్రపంచంలో గమనిస్తే అంతా కోరికలు కోరేవారే కనిపిస్తున్నారు. మానవులకి రకరకాల కోరికలు ఉంటాయి. 700 కోట్ల మంది జనాభా ఉంది. ప్రపంచమంతటా 700 కోట్ల మంది జనాభా ఉంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన కోరికలు ఉంటాయి. ఒకళ్ళ కోరికలకి సంబంధమే ఉండదు. సహజంగా ఎవరికైనా ఏం కోరుకుంటారు అంటే ముఖ్యంగా సుఖపడాలనే కోరిక ఉంటుంది. అంతేకాదు సంతోషంగా జీవించాలనే కోరిక ఉంటుంది. అలాగే ఆనందం పొందాలనే కోరిక ఉంటుందండి. మరి వీటి గురించి కొంచెం మనం వివరించుకుందాం. ఏమిటి అంటే సుఖాలు అనుభవించాలి అనే కోరిక. చాలా మంది సుఖాలు అనుభవించాలి. మనం భూమి మీదకి వచ్చింది ఎందుకు? సుఖాలు అనుభవించడానికే కదా అంటారు. వీటినే భోగాలు అంటారు. మానవులకు 5 ఇంద్రియాలు ఇవ్వబడ్డాయి. 5 ఇంద్రియాలతో మనస్సుకు కలిగించే తృప్తినే సుఖము అంటారు. మానవుడికి 5 ఇంద్రియాలు ఇవ్వబడ్డాయి. 5 ఇంద్రియాలతో సుఖం అనుభవించటాన్ని, అదే మనసుకు తృప్తి కలిగించటాన్నే సుఖము అంటారు. మరి ప్రతి ఒక్కరూ వారికి ఉన్న 5 ఇంద్రియాలతో మనసుకు తృప్తి కలిగించటానికి ప్రయత్నిస్తున్నారు. అంటే కళ్ళు చూస్తున్నాయి. అంటే ఆ సుఖం కళ్ళ ద్వారా మనసు అనుభవిస్తుంది. కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి అంటే ఆ సుఖం కూడా మనసే అనుభవిస్తుంది. అలా ముక్కు వాసన చూస్తుంటే ముక్కు ద్వారా మనసుకు తృప్తి పొందుతూ ఉంటుంది. మనం రోజు కళ్ళతో ఏం చూస్తున్నాం? టీవీలో సినిమాలు, అలాగే నాటకాలు, స్టేజ్ ప్రోగ్రాంలు, సెల్ ఫోన్‌లో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి వింతలు, విశేషాలు చూస్తున్నాం. మరి ఆ సుఖం కోసం ఒక చిన్న
సెల్ ఫోన్‌కి లక్షలు కూడా ఖర్చు పెడుతున్నారండి. పిల్లలు ఈరోజు సెల్ ఫోన్ ఈ చూడటానికి ఒక ఫోన్ కొనటానికి లక్షలు కూడా ఖర్చు పెడుతున్నారు. అలా ఎన్నో రకాలుగా రకరకాల ఆహారాలు, రకరకాల రుచులు, ఎన్నో రుచులు తింటున్నారు. చాలామంది సంపాదించుకునేది దేనికండి? తినకపోతే ఎలా? అన్ని రకాల రుచులు ఆస్వాదిస్తూ, అనుభవిస్తూ సుఖపడుతున్నామని భావిస్తున్నారు. రకరకరా రకరకాల రుచులతో ఆహారం తింటూ, అంటే మేమెంతో ఆస్వాదిస్తూ, అనుభవిస్తున్నామని చెబుతున్నారు. అలా కొంతమంది సంగీతం వింటూ, రకరకాల సుగంధ ద్రవ్యాల వాసన చూస్తూ, అలాగే ఈ శరీరానికి సుఖం అంటే హాయిగా ఏసీలో శరీరాన్ని సుఖపెడుతున్నారు. సంసారంలో ఎన్నో సుఖాలు పొందుతున్నారు. మరి ఇటువంటి సుఖం పొందాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. 5 ఇంద్రియాల ద్వారా మనస్సుకు కలిగించే తృప్తినే సుఖము అంటారు. ఆ సుఖం ద్వారా ఈ సుఖాలు పొందాలనే కోరిక ప్రతి మానవుడికి ఉంటుంది. మరి సంతోషం పొందాలనే కోరిక అంటే సంతోషము అంటే అది శరీరానిది కాదు, మనస్సుది. శరీరానికి సంబంధం లేకుండా మనస్సుకు కలిగే తృప్తినే సంతోషము అంటారు. అప్పటి వరకు ఇంద్రియాల ద్వారా శరీరాన్ని సుఖపెట్టాము. సంతోషం పొందాలి అనే కోరిక ఎలా? మనసుది. శరీరానికి సంబంధం లేకుండా మనసుకి కలిగే తృప్తినే సంతోషం అంటారు. మనసు కోరుకున్నదేమిటి? జ మనసు ఎప్పుడైనా కోరుకున్నది జరిగితే నాకు చాలా సంతోషంగా ఉంది అంటారండి. ఎవరన్నా ఒక రూ. 1,00,000 సంపాదించుకోవాలి అనుకున్నారు. కష్టపడి మొత్తం మీద 1,00,000 సంపాదించారు. అలాగే సంపాదించగానే నేను అనుకున్నట్టు 1,00,000 సంపాదించాను. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది అంటారు. అలాగే నేను ఉద్యోగం సంపాదించాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఆ ఉద్యోగం వచ్చిందనుకోండి, నేను ఎంతో కష్టపడి సంపాదించుకున్నాను ఉద్యోగం అని సంతోషపడతారు. అలాగే పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు మంచి సంబంధం కుదిరితే ఏమనుకుంటారు? నాకు చాలా సంతోషంగా ఉంది అంటారు. అలాగే నా కారు కొనుక్కోవాలని అన్నప్పుడు కారు గాని, బైక్ గాని ఏదన్నా కొన్నారనుకోండి, కొనగానే ఇవాళ నాకు కొన్నానని సంతోషంగా ఉంది అంటారు. ఇవన్నీ మనసు సంతోషం కలిగించే కోరిక. అంటే పండుగ రోజుల్లో కొత్త బట్టలు ధరించినా అవి నేను ఇవాళ ఈ డ్రెస్ కొనుక్కున్నానని అందరికీ చూపిస్తూ ఎంతో సంతోషపడుతూ ఉంటారు. నాకు చాలా సంతోషంగా ఉంది. అలా సంతోషంగా జీవించాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. సుఖంగా జీవించాలనుకుంటారు. సంతోషంగా జీవించాలని కోరుకుంటారు. మరి ఆనందం అనుభవించాలనే కోరిక కూడా ఉంటుంది. మరి చాలామంది సంతోషాన్ని ఆనందం అనుకుంటున్నారు కానీ, ఆనందం అన్నది సామాన్య మానవులకి లభించదు. ఆనందం అన్నది సామాన్య మానవులకి లభించదు. ధ్యానం చేసే యోగులకి మాత్రమే లభిస్తుంది. వాళ్ళు యోగులైన వాళ్ళు సుఖాన్ని, సంతోషాన్ని కోరుకోరు. అంటే ఇప్పుడు మన పత్రిజీ గారే చూడండి, శరీర సుఖాలు గాని, అలాగే మనసుకు సంబంధించిన సంతోషాలు గాని కోరుకోలేదు. ఆయన ఎంతసేపటికి కష్టపడుతూ అందరికీ ధ్యానాన్ని, జ్ఞానాన్ని బోధించారు. ఆనందం పొందాలనే కోరుకున్నారు కానీ, దానికి కావలసిన సాధనలు చేస్తారు. సాధన చేస్తూ ఉంటే వాళ్ళు పొందేటటువంటి ఆనందానుభూతిని వర్ణించలేనిది. చూడండి రమణ మహర్షి గారు ఉన్నారు. మరి అలా శరీర స్థితి లేకుండా కూర్చున్నారు అంటే ఆనంద స్థితిలో ఆనందానుభూతి పొందారు కదా! అందుకే గొప్ప సాధకులు అలా సాధన చేస్తూ రోజుల తరబడి, వారాల తరబడి, నెలల తరబడి లేవకుండా కూర్చొని ఉండిపోతున్నారు. మరి ఇటువంటి అద్భుతమైన వాటి ఆనందానుభూతిని ముందు సుఖాలు, సంతోషాలు అనేవి దిగదుడిపే కదా! ఈ శరీరానికి సంబంధించిన సుఖాలు గాని, మనసుకు సంబంధించిన సంతోషాలు గాని, ఈ ఆనందానుభూతి ముందు దిగదుడిపే. యోగులు చూడండి, ఎంతోమంది యోగులు అలా సమాధి స్థితిలో కూర్చొని ఆనందానుభూతి పొందుతూ ఉంటారు. నెలలు తరబడి ఉండిపోయే గొప్ప యోగుల్ని సమాధి స్థితికి వెళ్ళిపోయారు అంటారు. సమాధి స్థితిలో పొందేటటువంటి ఆనందానుభూతి వర్ణించలేనిది. ఇప్పుడు పత్రిజీగా మార్గంలోకి వచ్చినటువంటి ధ్యానులు కూడా కొంచెం బాగా పట్టుదలగా, దీక్షగా రోజు ధ్యానం చేస్తూ ఉంటే కొన్నాళ్ళకు వాళ్ళకి తెలియకుండానే 2 గంటలు,
3 గంటలు అలాగే ఉండిపోతారు. ఇన్ని గంటలు కూర్చున్నాను అన్న విషయం కూడా తెలీదు. కూర్చొని లేచేసరికి అప్పుడే 3 గంటలు అయిపోయిందా? భీమవరం వెళ్తామండి 3 డేసు. ఒక్కొక్క రోజు 13 గంటలు కూడా కూర్చుంటాం. అంటే అంత టైం గడిచినట్టే తెలీదు. అంటే అప్పుడు ఏ స్థితిలో ఉన్నారు? ఆనందానుభూతిలో ఉండటం వలన టైం గడిచింది కూడా తెలీదు. ప్రారంభంలో కూర్చున్న వాళ్ళకి ఎలా ఉంటదంటే ధ్యానం నరకంగానే ఉంటుంది. ఆలోచనలు వస్తూ ఉంటాయి. కూర్చోలేరు, లేవలేరు. అప్పుడు ఎప్పుడైతే నిత్యం సాధన చేస్తారో ఇటువంటి వారికి ఆనందానుభూతి కలుగుతుండటం వల్ల అలా ఆనందాన్ని అనుభవించి ఆ రుచిని ఆస్వాదించేటప్పటికి ఎన్ని గంటలైనా కూర్చోగలుగుతారు. ఎన్ని పనులున్నా సంసారంలో ఎన్ని సమస్యలు ఉన్నా ధ్యానం చేయకపోతే వాళ్ళకి అదొక రకంగా ఉంటుంది. చూడండి, మనకు ఒక అలవాటు అయిందనుకోండి, కాఫీ తాగాలనుకున్నాము, అది తాగకపోతే ఎప్పుడు తాగుదామా కాఫీ అనిపిస్తుంది. అలాగే ఒక అలవాటు అయిన తర్వాత ధ్యానం చెయ్యకపోతే ఎప్పుడు కూర్చుందాము, ఎప్పుడు ధ్యానం చేద్దాం, ఎంత పనుందా ఆ టైంలో ధ్యానం చేయకపోతే అది మనం చేయకుండా అసలు ఉండలేం. ఎందుకంటే అక్కడ పొందే ఆనందం అలాంటిదనమాట. ధ్యానం చేయకపోతే వాళ్ళకి ఉండేది అశాంతే. ఆ రోజంతా ఈరోజు నేను ధ్యానం చేయలేకపోయాను పనితోటి అని అశాంతితోటే ఉంటారు. జీవితం అన్నాక ప్రతి ఒక్కరికి సంసారంలో సమస్యలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, గొడవలు ఉంటాయి, మాట మాట కూడా వస్తుంది. అన్నీ సాఫీగా ఉండవు. భార్య అనుకుంటున్నట్టు భర్త ఉండరు, భర్త అనుకున్నట్టుగా భార్య ఉండదు. వీళ్ళిద్దరూ అనుకున్నట్లుగా పిల్లలు ఉండరు. అందుచేత ఎన్ని సుఖాలున్నా కాసేపటికి ఈ సమస్యల వల్ల బాధ కలుగుతూనే ఉంటుంది. మానవులు తమ కోరికలు తీర్చుకోవటానికి కష్టపడుతూనే ఉంటారు. ఎంత కష్టపడినా కొన్ని కోరికలు తీర్చుకోగలరు కానీ, చాలా కోరికలు తీర్చుకోలేకపోతున్నారు. అలా అనుకున్న కోరికలు తీర్చుకోలేకపోతే ప్రయత్నం చేసిన వారి వల్ల అవ్వటం లేదు. దైవాన్ని ఆశ్రయిస్తే, ఆయన్ని కోరుకుంటే, ఆయన శక్తితో వారి కోరికలు తీరుస్తాడు అనేటటువంటి భావం కూడా చాలా మందిలో ఉంటుంది. అందుచేత ఇంచుమించు ప్రపంచంలో అందరూ కూడా దైవాన్నే ఆశ్రయిస్తారు. కానీ ఎవరి నమ్మకాన్ని అనుసరించి వారు దైవాన్ని ఆశ్రయిస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క దైవం అంటే ఇష్టం. అలా హిందువులు పూజలు చేస్తారు, క్రిస్టియన్లు ప్రార్థనలు చేస్తారు, ముస్లింలు నమాజులు చేస్తారు. అలా పూజలు, ప్రార్థనలు, నమాజులు చేసి తమ కోరికలను కోరుకుంటూ ఉంటారు. మరి అలా దైవాన్ని ఆశ్రయించటం భక్తి అని వారు భక్తులమని భావిస్తారు. అంతేకాదు చాలామంది దేవుడంటే నాకు చాలా ఇష్టం అంటారు. కారణం కోరికలు తీరుస్తాడనే ఆ దైవం అంటే ఇష్టం తప్ప అని అది నిజంగా దేవుడి మీద ఇష్టం కాదు. ఎందువలనంటే వీరు కోరికను కోరికలు దైవం తీర్చకపోతే వీరు కోరుకున్నారు కోరిక. నాకు ఒక 10,00,000 20,00,000 కావాలని కోరుకున్నాడు. ఆ దైవం ఆ కోరిక తీర్చకపోతే ఆ దైవం మీద వీళ్ళకి నమ్మకం పోతుంది. ఆయన మీద కోపం వస్తుంది. అప్పుడు దాకా ఇష్టపడిన దైవాన్ని కూడా వదిలేస్తున్నారు. ఆయన్ని మార్చేసి కొత్త దేవుణ్ణి పట్టుకుంటున్నారు. అలా మతాలు మార్చే వాళ్ళని ప్రపంచంలో మనం ఎంతో మందిని చూస్తున్నాం. మరి నమ్ముకున్నటువంటి దైవం కోరికలు తీర్చలేదనే ఇవన్నీ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు ఈ మానవులు? ముఖ్యంగా మానవుల్లో 3 రకాల వాళ్ళు ఉంటారు. తమో గుణంతో ఉన్నవాళ్ళు ఉంటారు, రజో గుణంతో ఉన్నవాళ్ళు ఉంటారు, సాత్విక గుణంలో ఉన్నవాళ్ళు ఉంటారు. మరి వారికి కలిగే కోరికలు కూడా మనం 3 రకాలుగా విభజించవచ్చండి. ఎలా విభజించవచ్చు అంటే తమో గుణ కోరికలు, రజో గుణ కోరికలు, సాత్విక గుణ కోరికలుగా విభజించవచ్చు. తమో గుణ కోరికలు అంటే వీరికి ముఖ్యంగా కాన, పీన, సోన సంబంధించిన కోరికలే ఉంటాయి. అంటే హాయిగా నచ్చింది తిని, త్రాగి, పడుకోవటం. మరి ఇటువంటి కోరికలు తీరాలంటే మరి ధనం కావాలి. అందుచేత ధన సంపాదన మీద ఎక్కువ దృష్టి పెడతారు. అలాగే ధనం సంపాదించాలనే కోరిక బాగా ఉంటుంది వీళ్ళకి. ఈ 3 రకాల్లో ఏ రకమైన కోరికలున్నా వాళ్ళకైనా సరే కోరికలు తీరాలి. కోరికలు తీరాలి అంటే ముఖ్యంగా ధనం కావాలి.
మరి అందుచేత ధనం సంపాదించాలనే కోరిక ప్రబలంగా ఉంటుంది. మరి అంతేకాదు వీరి శరీరాన్ని బాగా ఆరోగ్యంగా ఉంచుకోవాలనే కోరిక ఉంటుంది. కుటుంబంతోనే గడపాలి, సుఖ సంతోషాలతో జీవించాలి అనేటటువంటి కోరికలుంటాయి. వీళ్ళేం చేస్తారు? ధనాన్ని ఎంతసేపటికి తినటానికి, తాగటానికి, అలాగే తన శరీర సౌఖ్యాన్ని, అందాన్ని పెంచుకోవటానికి ఇవన్నీ ధనాన్ని ఖర్చు పెడుతూ ఉంటారు. తమో గుణంలో ఉన్న వారికి ఎంతసేపటికి అందుకే కానా, పీనా, సోనా అని చెప్పారు. ఆ మూడిట్లోనే వాళ్ళు ఉంటారు తప్ప, ఇంకా దైవం గురించి గానీ, అసలు దేని గురించి వాళ్ళ ఆలోచన ఉండదు. ఇక రజోగుణంలో ఉన్న వారి కోరికలు చూడండి ఎలా ఉంటాయో, వీళ్ళకి కొంచెం గర్వం, అహంకారం ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకి ఏముంటుందంటే, గొప్ప హోదా కావాలని, అందరికంటే గొప్పవారవ్వాలని, పేరు ప్రఖ్యాతులు రావాలని, అలాగే ధనం ఎక్కువ సంపాదించాలని కోరుకుంటారు. ఒక్కొక్కోళ్ళు ఒక్కొక్క రంగాన్ని ఎంచుకుంటారండి. ఒక్కొక్కళ్ళు ఈ రజోగుణంలో ఉన్నవాళ్ళు ఒక్కొక్క రంగాన్ని ఎంచుకుంటారు. ఏ రంగాన్ని ఎంచుకున్నప్పటికీ ఆ రంగంలో గొప్పగా జీవించాలి అనేటటువంటి కోరిక ఉంటుంది. అందరూ నా మాటే వినాలనుకుంటారు. తన చెప్పు చేతల్లోనే ఉండాలనుకుంటారు. ఈ రజోగుణ కోరికలు ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? అందరూ నా మాట వినాలి, నా చెప్పు చేతుల్లోనే ఉండాలి అని కోరుకుంటారు. అలా చూస్తే అసలు కోరిక లేని వారే కనిపించరు. మన పురాణాల నుంచి ఉదాహరణగా మనం తీసుకున్నాం అనుకోండి, రావణాసురుడిది రజోగుణం. అంటే ఆయనకి ఏం కోరికుంది? సీతను అనుభవించాలనే కోరిక కలిగింది. మరి ఆవిడని ఎత్తుకొచ్చి లంకలో బంధించాడు. కానీ ఈ కోరిక వలన ఆయన ఎంత నష్టపోయాడో మనకు తెలుసు. ఆ కోరిక వలన కామము అనే కోరిక జయించలేకపోవటం వలన ఆ రావణాసురుడు ఎంతో గొప్ప బ్రహ్మజ్ఞాని. అంత గొప్పవాడైనా సరే ఆ కోరికను జయించకపోవటం వలన తాను నాశనం అవ్వటమే కాదు, తన వారందరి నాశనానికి కారణమయ్యాడు. అక్కడికి విభీషణుడు చెప్పాడు, రామునితో గొడవెందుకు, సీతను అప్పచెప్పు అంటే కుదరదంటే కుదరదన్నాడు. ఆ కోరికే లేకపోతే అంత నష్టమే జరిగేది కాదు కదా! సీతనే తీసుకురాకపోతే అసలు తాను నాశనం అయ్యేవాడు కాదు. తన మొత్తం కుటుంబం అంతా నాశనం వాళ్ళు కాదు కదా! అంటే కోరుకోవచ్చు. ఏ కోరిక కోరుకోవాలి? తీర్చుకోగలిగే కోరికలు కోరుకోవటంలో తప్పు లేదు. ఇబ్బంది ఉండదు. మనం తీర్చుకోగలిగి మనకుంది, స్తోమతుంది కొనుక్కోవచ్చు. ఒక నగలు కొనుక్కోవచ్చు, కారు కొనుక్కోవచ్చు, బిల్డింగ్ కొనుక్కోవచ్చు. నీకు స్తోమత ఉంటే కొనుక్కోవచ్చు ఏదైనా. అది తీర్చుకోలేనివి కోరుకుంటే ఎంతో నష్టపోతారు. రజోగుణంలో పట్టుదల చాలా ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు రాజకీయాలు చూస్తే నేను చాలా గొప్ప స్థితికి ఎదగాలి, గొప్ప పదవి సంపాదించాలి అనేటువంటి కోరికతో చేయకూడని పనులు చేస్తూ, మోసాలు చేస్తూ ఎంతో మందిని బాధిస్తూ ఉన్నారు మనం చూస్తుంటే. వాళ్ళు ఎలా అయినా నేను ఆ పదవి సంపాదించాలని ఎంత మోసాలైనా చేస్తున్నారు. మరి ఇలాంటి వారు ఒక్కోసారి పరాజయం పాలై ఎన్ని కష్టాలు పడ్డారో, ఎంత నష్టపోయారో మనం చూస్తున్నాం. ఎలక్షన్‌లో ఎంతో కోట్లు ఖర్చు పెట్టి ఓడిపోయిన వారు ఎంత నష్టపోయారు. కంటిన్యూ చేసేయండి మేడం. ఓకే. ఏంటి మేడం? ఎంత నష్టపోయారో మనం చూస్తున్నాం. ఒక ఎలక్షన్‌లో నెగ్గి కోరిక తీర్చుకున్నా, మళ్ళీ ఇంకో ఎలక్షన్‌లో ఓడిపోయి ఎంతో బాధపడి నష్టపోతున్నారు. అప్పుడు జీవితం చాలా దుర్భరంగా అయిపోతుంది. మరి ఈ నష్టం ఎందుకు జరిగింది? కోరిక వల్లేగా. ఆ కోరిక లేకపోతే నష్టమే జరగదు కదా! అందుచేత ఒక రకంగా చూస్తే కోరిక ఉండటం వలన నష్టమే జరుగుతుంది. అలాగే మహాభారతంలో దుర్యోధనుడు ఏం చేశాడు? మయసభలో అవమానం పాలయ్యాడు. ద్రౌపది నన్ను చూసి నవ్వింది అని ఆ అవమాన భారం భరించలేకపోయాడనమాట. ద్రౌపది నవ్వింది అనే అవమాన భారం భరించలేకపోయాడు. తనని అలా అవమానించినందుకు ఆవిడని అవమానించాలి అనేటటువంటి బలమైన కోరిక ఆయనలో బయలుదేరింది. మరి ఆ కోరికతో మాయాదోదంలో పాండవుల్ని ఓడించి ద్రౌపదిని వస్త్రాపహరణం చేసి తన కోపాన్ని, తన కోరికను తీర్చుకోవాలనుకున్నాడు. ఆవిడని అవమానపరిచాడు.
దాని ఫలితంగా మహాభారత యుద్ధమే జరిగింది. తాను నాశనం అవటమే కాకుండా తన తోడబుట్టిన వాళ్ళు 100 మంది నాశనం అయిపోయారు. ఎందువలన అంటే దానివల్ల దుర్యోధనుడు కాదు, మొత్తం కురువంశం అంతా సర్వనాశనమైంది. దీనికి కారణం ద్రౌపదిని అవమానించాలనే దుర్యోధనుడి కోరిక. అంటే ఈ కోరిక వలన ఎంత నష్టం జరిగింది? ద్రౌపదిని అవమానించాలనే కోరికతోనే ఇంత నష్టం, మహాభారత యుద్ధమే జరిగింది కదా! ఆ కోరికే లేకపోతే, ఆవిడని అవమానించకపోతే వారంతా నాశనం అవ్వకుండా హాయిగా జీవించేవారు కదా! ఇలా మనం పురాణాలు తిరగేసిన, చరిత్రలు తిరగేసిన అటువంటి కోరికలు ఎంత నష్టాన్ని కలిగిస్తున్నాయో మనం తెలుసుకోవచ్చు. ఇలాగే ఇప్పుడు ప్రజాస్వామ్యాలు వచ్చాయి. అంతకుముందు పూర్వకాలంలో, ఇప్పుడు ప్రస్తుత కాలంలో ప్రజాస్వామ్యం వచ్చింది గానీ, పూర్వకాలంలో పురాణ కాలాల్లో రాచరికాలు ఉండేవండి. రాచరికాలే ఉండేవి. రాజులు రాజ్యాలు బాగా సంపాదించి బల సంపన్నులై పక్కన ఉన్న రాజ్యాన్ని జయించాలనే కోరికతో ఉండేవాళ్ళు. పూర్వకాలంలో రాజు గొప్పగా ఉండాలి అంటే పక్కన ఉన్న రాజ్యాలు జయించడానికి ప్రయత్నించేవాడు. అంటే ఆ దేశాన్ని జయిస్తూ తన దేశాన్ని విస్తరింపజేసేవాడనమాట. అలాంటి యుద్ధాల్లో ఒక్కొక్కసారి విజయం సాధించేవాళ్ళు, ఒక్కొక్కసారి పరాజయం పాలు అయ్యేవాళ్ళు. ఎంతో నష్టపోయారు. ఇలా మనం చూస్తే చరిత్రలో రాజ్యం జయించాలనే కోరికతో ఎంతోమంది చావుకు కారకులయ్యేవాళ్ళు. తన వైపు శత్రువుల వైపు కూడా ఎంతోమంది చనిపోయేవారు కూడా. ఆర్థికంగా నష్టము జరిగేది. అలాగే ఏదైనా కోరిక తీరాలి అంటే ధనం కావాలి. ధనం లేకుండా ఏ కోరిక మనం తీర్చుకోవాలన్నా అది అసంభవం, అసాధ్యం. ఒక ఎలక్షన్‌లో గెలవాలి అంటే ఎంతో పెట్టుబడి పెట్టాలి. అందుచేత చాలామంది ఆ కోరిక తీర్చుకోవటం కోసం, ముందు ధన సంపాదన కోసం చెయ్యకూడని అడ్డమైన పనులన్నీ చేస్తారు. అవి అధర్మంగా వ్యవహరిస్తారు. సృష్టి విరుద్ధంగా ప్రవర్తిస్తారు. తప్పులు, పాపాలు చేస్తారు. ఆ సృష్టి నియమాల ప్రకారం ఇవన్నీ చేయటం వల్ల, అధర్మంగా ప్రవర్తించటం వల్ల, సృష్టి నియమాల ప్రకారం, సృష్టిలో ఉన్నటువంటి సిద్ధాంతాల ప్రకారం భవిష్యత్తులో వారు కష్టాల పాలవుతారు. ఎంతో నష్టపోతారు. మరి ఈ డబ్బు సంపాదించడానికి అవినీతి పనులు చేస్తే తరువాత వచ్చినటువంటి ప్రభుత్వాలు వారి మీద అవినీతి ఆరోపణలు చేసి అరెస్ట్ చేయటం వల్ల జైల్లో వేయటం మనం చూస్తూనే ఉన్నాం. కొంతమంది ఇన్కమ్ ట్యాక్స్ వారికి దొరికే డబ్బు అంతా వాళ్ళకి, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి దొరకటం వల్ల వాళ్ళ డబ్బు అంతా కోల్పోవటం కూడా చూస్తున్నాం. మరి కష్టం నష్టం ఎందుకు వచ్చింది? ధనం సంపాదించాలనే కోరిక వలనే. మనం ఈ ప్రపంచంలో, మనం లోకంలో చూస్తూనే ఉన్నాం. అవినీతిగా ఆఫీసులో లంచాలు తీసుకొని సంపాదించిన వాళ్ళు నష్టపోతున్నారు. అలాగే రాజకీయ నాయకులు అధర్మంగా సంపాదించిన వాళ్ళు నష్టపోతున్నారు. ధర్మపరంగా, న్యాయపరంగా, సృష్టికి అనుగుణంగా జీవించిన వాళ్ళకి ఏ కష్టాలు నష్టాలు రావు. మరి కష్టాలు నష్టాలు ఎందుకు వస్తున్నాయి అంటే కోరిక వలనే వస్తున్నాయి. నేను అధర్మంగా సంపాదించాలంటే నా కోరిక తీరాలనే ఉద్దేశంతో సంపాదిస్తున్నారు. అలా రజోగుణ కోరికల వలన నష్టపోతున్నారు. ఇక సాత్విక గుణ కోరికలు ఎలా ఉంటాయి అంటే, వీళ్ళకి ఎంతసేపు ఇతరులకు సేవలు చేయాలి, అందరికీ మేలు చేయాలి అనుకుంటారు. మంచి పనులు చేయాలి అనేటువంటి కోరికలే ఉంటాయి. సాత్వికంలోకి వచ్చాక నేను అందరికీ సేవ చేయాలి, అన్ని మంచి పనులే చేయాలనే కోరికే ఉంటుంది. అన్నదానాలు చేయాలని అనుకుంటారు, వస్త్రదానాలు చేయాలనుకుంటారు, సేవా కార్యక్రమాలు నిర్వహించాలని చేస్తూ పుణ్యం సంపాదించే కోరిక ఎక్కువగా ఉంటది వీళ్ళకి. అంటే కొంతమంది అన్నదానాలు చేస్తారు, కొంతమంది వస్త్రదానాలు చేస్తారు, కొంతమంది విద్యాదానం చేస్తారు. అంటే అన్నదానం చేసిన వాళ్ళకి పుణ్య ఫలితమే. ఆ వస్త్రదానం చేసిన వానికి పుణ్యమే వస్తుంది. విద్యాదానం అంటే ఆ జీవితం అంతా ఒక కుటుంబానికి లోటు లేకుండా ఉంటుంది కాబట్టి ఆ విద్యాదాన ఫలితం వల్లే పుణ్యం వస్తుంది. అంటే ఇలాగా పుణ్యం సంపాదించాలనే కోరిక వీళ్ళలో ఎక్కువ ఉంటుంది. సాత్విక గుణంలోకి వచ్చాక అలాగే కొంతమంది వైద్య దానం చేస్తూ ఉంటారు. ఇలా
సేవలు చేస్తూ పుణ్యాన్ని సంపాదించుకోవాలి అనే కోరిక సాత్విక గుణంలో ఉన్న వారికి ఉంటుంది. ఈ పుణ్యకార్యాలు చేస్తూ వాళ్ళు భోగాలు పొందాలని కోరుకుంటారండి. ఎంతసేపు మనం పుణ్యం సంపాదిస్తే భోగాలొస్తాయి. ఇక్కడ ఇలా పుణ్యం చేసి భోగాలొస్తే నష్టమేమిటి? దానివల్ల నష్టమేమిటి? ఈ కోరిక వల్ల సాత్విక గుణం కోరిక వలన నష్టమేమిటి అని ప్రశ్నించవచ్చు. ఏంటండి పుణ్యం వస్తుంది కదా! భోగాలు అనుభవిస్తున్నాం కదా! మరి ఈ కోరిక నష్టమే అని ఎందుకు అంటున్నారు? అది ఎప్పుడు అర్థమవుతుంది అంటే, ఈ కోరిక వలన జ్ఞానం పెరిగే కొద్దీ నష్టమని అర్థమవుతుంది. మనకి ఎందుచేతనంటే పుణ్యకార్యాలు ఎవరైతే చేస్తారో వీళ్ళు భోగాలు సంపాదించగలరు కానీ ముక్తిని సంపాదించలేరు. ముక్తి అంటే జన్మలేని స్థితిని పొందటం, మళ్ళీ భూమి మీదకి రాకుండా ఉండటం. అందుకే పత్రిజీ గారు ఏం చెప్పారు? పాపము వద్దు, పుణ్యము వద్దు, మరి ముక్తి కర్మలే చేయమన్నారు. అంటే పాపం చేస్తే ఇనుప సంకెళ్ళైతే, పుణ్యం చేస్తే బంగారు సంకెళ్ళవుతాయి. మరలా అవి అనుభవించటానికి భూమి మీద జన్మ తీసుకోవాలి అని పత్రిజీ గారు మనకు బోధించడం జరిగింది. ఎవరైనా సృష్టిలో ఒక కర్మ చేస్తే, అంటే ఆ పుణ్యకర్మ అవనివ్వండి, అది పాపకర్మ అవనివ్వండి, ఆ కర్మ అనుభవించడానికి మళ్ళీ భూమి మీద జన్మ తీసుకోవాలి. ఎన్ని పుణ్యాలు చేసి మళ్ళీ భూమి మీదకు వచ్చినా ఆ పుణ్యాలు అనుభవిస్తూ ఈ ప్రపంచంలో ఉన్న పరిస్థితి వలన కొన్ని దుఃఖాలు కూడా అనుభవించాలి. నువ్వు ఎంతన్నా పుణ్యం సంపాదించుకోండి, జన్మ తీసుకున్న తర్వాత ఎన్ని భోగాలు అనుభవించినా, ఎంత సుఖ సంతోషాలతో ఉన్నా కొన్ని దుఃఖాలు కూడా వస్తూనే ఉంటాయి. అందుచేత వాళ్ళు ముక్తి పొందలేరు. అదే పుణ్యాల వల్ల వాళ్ళకు వచ్చే నష్టము. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు ఏం చెప్పారంటే శుభాశుభ పరిత్యాగి అన్నారు. శుభాశుభ పరిత్యాగి అంటే శుభాన్ని అంటే పుణ్యాన్ని, అశుభము అంటే పాపాన్ని రెండిటినీ వదిలేయమన్నారు. అంటే శుభాన్ని, అశుభాన్ని రెండిటినీ వదిలేయమన్నారు. అందుకే అన్నమాచార్యుల వారు కూడా ఏం చెప్పారు? తెగదు పాపం తీరదు పుణ్యం అన్నారు. అంటే దాన్ని తెంపు అనేది ఎక్కడుంది? నువ్వు ఎన్నాళ్ళు చేసినా పుణ్యం జన్మ వస్తూనే ఉంటుంది. పుణ్యకర్మల వలన పాపం చేసిన జన్మ వస్తూనే ఉంటుంది. దానికి తెంపు ఎక్కడ ఉంటుంది? అలా జన్మలు తీసుకుంటూనే ఉండాలి. పాపాలు చేస్తూ పుణ్యాలు చేస్తున్నా మళ్ళీ భూమి మీదకి వస్తూనే ఉండాలి. ఇక రాకూడదు అంటే పాపాలు పుణ్యాలు రెండూ చేయకూడదు అని చెప్పారు. అన్నమాచార్యులు వారు కానీ, పత్రిజీ గారు కానీ, శంకరాచార్యుల వారు కానీ అందరూ చెప్పింది అదే. అందుచేత ఈ సేవలు చేయాలనుకునే వాళ్ళు మళ్ళీ జన్మ తీసుకోవాలి. అందుకే అంటారు పాపాలు చేసేవారికి ఇనుప గొలుసు పడుతుంది, పుణ్యాలు చేసేవారికి బంగారు గొలుసు పడుతుంది అని చెప్పడం జరిగింది. మరి ఇంకా ఏం చెబుతున్నారు? మరి ఇనుప గొలుసులతో బంధింపబడే వాళ్ళు డబ్బు లేకుండా ఈ బంధంలో చిక్కుకుంటే, పుణ్యం చేసేవాళ్ళు డబ్బుతో బంధంలో చిక్కుకుంటారట. అంటే వాళ్ళు బందీయే, వీళ్ళు బందీయే. మరి కానీ విముక్తులు మాత్రం వాళ్ళు కాలేరండి. పత్రిజీ గారు పాపం చేస్తే నరకానికి వెళ్తావు, పుణ్యం చేస్తే స్వర్గానికి వెళతావు, కానీ ధ్యానం చేస్తే మోక్షానికే వెళతావని మనకు చెప్పడం జరిగింది. అందుచేత పుణ్యం చేసిన స్వర్గానికి వెళతావు కానీ మళ్ళీ భూమి మీదకి నువ్వు వస్తావు. శ్రీకృష్ణుల వారు చెప్పారు కదా, క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని. అంటే నువ్వు సంపాదించుకున్న పుణ్యం క్షీణించిపోగానే, అంటే ఆ పుణ్యాన్ని నువ్వు అనుభవించాక అది అయిపోగానే మానవ లోకంలో మరలా నువ్వు జన్మ తీసుకోవలసిందే అన్నారు పత్రిజీ గారు. అంటే 2 రకాల కర్మలు వద్దు, ధ్యానం చేయమన్నారు, ముక్తి కర్మలు చేయమంటారు. ముక్తి కర్మలు అంటే ఆత్మ కర్మలు, ఆత్మకు సంబంధించిన కర్మలు అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం, స్వాధ్యాయం, సాంగత్యం, సేవ చేయాలి. మరి సహజంగా ప్రారంభ జన్మల్లో 100 నుంచి 150 జన్మలు తమో గుణంలో ఉంటారు. తరువాత 100 నుంచి 150 జన్మలు రజోగుణంలో ఉంటారు. తరువాత 100 జన్మలు సాత్విక గుణంలో ఉంటారు. ఈ జన్మలు పెరిగే కొద్దీ వారిలో కోరికల్లో మార్పు వస్తూ ఉంటుంది. కానీ ఏ రకమైనటువంటి స్థితిలో ఉన్నా
కోరికల వలన నష్టాలే కలిగిస్తాయి, కానీ లాభం కలిగించవు. మీరు అడగొచ్చు, మరి కోరికలు లేకపోతే ఎలాగండి? నన్ను గుర్తుపెట్టుకోండి, కోరికలు తప్పు కాదు. అవి అవసరాలకు పరిమితం అవ్వాలి. అవసరానికి మించి ఉంటే అవి అనర్థాన్నే కలిగిస్తాయి, నష్టాన్ని కలిగిస్తాయి. అందుకే కోరికల్ని అదుపు చేసుకునే ప్రయత్నం చేయాలి. మరి ఎలా సాధ్యం అని మీరు అడగొచ్చు. కోరికలను అదుపు చేయాలి అంటే, కోరికలకు మూలం ఏమిటి? మనసు. కాబట్టి మనసును మీరు అదుపు చేస్తే, కోరికలు మీ అదుపులో ఉంటాయి. అంటే మనసు చెప్పినట్టు మీరు వినటం కాదు, మీరు చెప్పినట్టు మనసు వినాలి. అది ఎలా సాధ్యం అంటే, ఆ మార్గమే మనకు పత్రిజీ గారు అందించిన శ్వాస మీద ధ్యాస ధ్యానం. శ్వాస మీద ధ్యాస ద్వారా మెల్లి మెల్లిగా మీ మనసు మీ అదుపులోకి వస్తుంది. ఎప్పుడైతే మనసు అదుపులోకి వస్తుందో, మనసుకు సంబంధించిన విషయాలు, గుణాలు అన్నీ కూడా మీ అదుపులో ఉంటాయి అని అర్థం చేసుకోవాలి. మనం దీని ద్వారా తెలుసుకుంది ఏమిటి అంటే, కోరికల వలన నష్టాలు అంటే తమోగుణ కోరికల నష్టాలే, రజోగుణ కోరికలు నష్టాలే, సాత్విక గుణ కోరికలు నష్టాలే. శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తూ, స్వాధ్యాయం చేస్తూ, సజ్జన సాంగత్యం చేస్తూ సేవ చేసినప్పుడే, నువ్వు ముక్తి కర్మలు చేసినప్పుడే జన్మ లేని స్థితిని పొందుతావు అని మనకు వివరించడం జరిగింది. ఇంకా చెప్పమంటారా మేడం? ఇంకొక పావుగంట ఉందా? ఒక 10 నిమిషాలు చెప్పండి మేడం. ఒక్క 10 ఓకే. అంటే ఒక్క 10 నిమిషాలు. ఓకే. మరి కోరికల వలన నష్టాలు అంటున్నావు. కోరికలలో నష్టం ఏమిటి అంటే, మనం దీని ద్వారా ఒక కథ తెలుసుకుందాం. పరలోకంలో మీరు ఏమేమి నిర్ణయించుకున్నారో దాన్ని బట్టే నీ కుటుంబం గాని, నీ కుటుంబంలో భార్యకి భర్త గాని, భర్తకు భార్య గాని, పిల్లలు గాని ముందు నిర్ణయించుకున్నట్లే వస్తారు. చాలా మందికి కొన్నాళ్ళు పోయేసరికి చేసుకున్న భార్య నచ్చదు. ఎంతసేపు పక్కవాడి భార్య నచ్చుతుంది. కానీ అలాంటి భార్య ఉంటే బాగుండునని లోపల కోరుకుంటూ ఉంటాడు. అలా ఎంతసేపు ఎదుటివారి లోపాలు చూస్తారు కానీ ఎదుటివారిలో విశిష్టత చూడరు. సంసారం బాగుండాలి అంటే భాగస్వామిలో ఉన్నటువంటి విశిష్టతలు చూడగలిగితే సంసారం స్వర్గమే అవుతుంది. భాగస్వామి భర్త అయినా, భార్య అయినా వారిలో లోపాల మీద దృష్టి పెడితే ఆ సంసారం నరకం అవుతుంది. ఒకసారి ఒక ఊర్లో ఒక కథ గురించి తెలుసుకుందాం. ఊళ్ళో ఒక ఆవిడ వివాహం చేసుకొని అత్తగారింటికి వచ్చిందండి. భర్త బాగున్నాడు, బాగా చూసుకుంటున్నాడు, దేనికి లోటు లేదు. కానీ ఎక్కడ తేడా వచ్చిందంటే ఆవిడ అత్తగారితో తేడా వచ్చింది. మెల్లిమెల్లిగా ఇద్దరికి, అత్తగారికి కోడలికి అస్సలు పడేది కాదు. అది చివరికి తారస్థాయికి వెళ్ళిపోయింది. అన్నిటికీ గొడవలే. ఒకరినొకరు అనుకోవటం, ఒకరినొకరు తిట్టుకోవటం. అది చివరికి కోడలు ఏమనుకుంటుంది, చివరికి కోడలు చనిపోవాలి అని నిర్ణయించుకుంది. ఈ బాధ నేను పడలేను, కోడలు చనిపోవాలి అని నిర్ణయించుకుంది. అప్పుడు ఆ ఊరి బయట ఒక గురువుగారు వచ్చారు అని తెలిసింది. ఒక్కసారి ఆయన దగ్గరికి వెళ్ళి తన సమస్య చెప్పుకొని పరిష్కారం ఆయన్ని అడుగుదామని ఈ కోడలు వెళ్ళిందండి. అప్పుడు ఆవిడ గురువుగారి దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి, ఏమండి, నా అత్తగారితో అస్సలు పడట్లేదు, ఇంట్లో ఉండలేకపోతున్నాను, చచ్చిపోవాలని ఉందని చెప్పింది. అప్పుడు ఆ గురువుగారు, ఇప్పుడు నీ కోరిక ఏమిటి అని అడిగారు. ఏమీ లేదండి, మా అత్తగారిని వదిలించుకునే మార్గం ఏదైనా ఉంటే నాకు సెలవు ఇయ్యండి అంది. అప్పుడు ఆయన చెప్పాడు, మీ అత్తగారిని వదిలించుకోవాలి అంటే నువ్వు ఏ విషయమో పెట్టి చంపేశావనుకో, విషం పెట్టి చంపేస్తే అంతా అత్తగారిని విషం పెట్టి చంపింది అంటారు. అందుచేత నువ్వు నీకు మాట రాకుండా ఆవిడ్ని వదిలించుకోవాలనే మార్గం చెప్తాను. నీకు ఆవిడ్ని ఎలా వదిలించుకోవాలో నీకు ఒక మార్గం చెబుతాను అన్నాడట. సరే, నీకు ఒక మందు ఇస్తాను. ఈ మందు రోజు ఆవిడకు కాఫీలోనో టీలోనో కలిపి రోజు ఇస్తూ ఉండు. కొన్నాళ్ళు ఆవిడకి మెల్లిమెల్లిగా చనిపోతుంది. ఒకసారే చనిపోతే అందరికీ అనుమానం వస్తుంది కాబట్టి రోజు ఆ మందు ఎవరికి పెట్టినట్టు కూడా తెలీదు. అంటే ఈ రకంగా చనిపోతే ఇబ్బంది ఉండదు అని చెప్పాడు ఆ గురువుగారు. ఆయన ఇంకా ఏం చెప్పాడంటే,
నువ్వు ఆవిడతో గొడవ పడుతూ ఇస్తే ఏదైనా అనుమానం వస్తుంది కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు ఆవిడతో ఇష్టమున్నా లేకపోయినా ప్రేమగా ఆవిడని జాగ్రత్తగా చూసుకో అన్నారు. మందు ఇచ్చాడు. ఆయన చెప్పిన కండిషన్ ఈ నెలంతా అత్తగారితో ప్రేమగా ఉన్నట్టు నటించాలి అని కోడలు ఇంటికొచ్చింది. ఇంటికి రాగానే ఆవిడ ప్రవర్తనలో మార్పొచ్చింది. అత్తగారు అత్తగారండి నేనే మీ కాఫీ పెట్టిస్తానంటూ కాఫీ కలుపుతూ, ఆ మందు కలుపుతూ రోజు ఇచ్చేది. ఇలా చాలా ప్రేమగా అన్నీ చూసుకుంటుంది. కోడలు 10 రోజులు ప్రేమగా ఉండేసరికి అత్తగారిలో ఎంతో మార్పు వచ్చింది. కోడలు 10 రోజులు ప్రేమగా ఉండేసరికి ఇక కోడల్ని బాగా చూసుకోవటం మొదలుపెట్టింది. 20 రోజులు అయ్యేసరికి ఇద్దరి మధ్య సఖ్యత కుదిరిందండి. ఇదివరకు ఇద్దరు ఎప్పుడు గొడవలు పడేవాళ్ళు. ఇప్పుడు ఆ గొడవలు లేవు. మెల్లిగా నెల అయ్యేసరికి ఎటువంటి స్థితి వచ్చింది అంటే ఒకరినొకరు విడిచిపోలేనటువంటి స్థితి వచ్చేసింది. ఆవిడేమో ఈవిడ్ని కూతురులా చూసుకుంటుంది. ఈవిడేమో ఆవిడని తల్లిలా చూసుకుంటుంది. అంత బాగా అత్తగారు చూస్తున్నారు. ఈవిడికి నెలవగానే డౌట్ వచ్చింది. అరే! బాగా చూసుకునే అత్తగారిని చంపుకోవాలనుకున్నాను కదా! మరి ఇటువంటి అత్తగారు చావకూడదు. కానీ నేను నెల రోజులు మందిచ్చేసాను కదా అనుకుంటూ అత్తగారు చావకుండా ఉండాలి అని పరిగెత్తుకుంటూ మరలా గురువుగారి దగ్గరికి వెళ్ళిందండి. గురువుగారితో ఆవిడ రాక్షసి కాదండి. మా అత్తగారు చాలా మంచి ఆవిడ. నన్ను చాలా బాగా చూసుకుంటుంది. ఆవిడ చావకూడదు. కానీ మీరు చెప్పినట్టుగానే మందు ఇచ్చేశాను. మరి ఆవిడ చచ్చిపోతే నా పరిస్థితి ఏమిటి? ఇలాంటి అత్తగారిని ఏదో రకంగా మీరే బ్రతికించాలి అంది. అప్పుడు ఆ గురువుగారు, అమ్మ నువ్వేమీ కంగారు పడకు. ఆవిడేమీ చావదు. నేను ఆవిడకు చనిపోయే మందు ఇవ్వలేదు. బలం మందు ఇచ్చాను అన్నాడు. నీ సంసారంలో మార్పు రావటం కోసమే అలా చేశాను. నువ్వు ఇదే రకంగా ఉన్నట్లయితే నీ సంసారం సాఫీగా సాగుతుంది. లోపం ఎదుటి వాళ్ళతో ఉండదు. నీలోనే ఉంటుంది అనేది తెలుసుకో అని గురువుగారు చెప్పారు. అలాగే ఎవరైనా సరే భార్య ప్రవర్తన బాగోలేదు అంటే నీలో ఎక్కడో ఏదో లోపం ఉన్నట్లు దాన్ని సరిచేసుకునే ప్రయత్నం చేయండి. మీరు భార్యని ప్రేమిస్తే మీ భార్య మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తుంది. మీరు భర్తని ప్రేమిస్తే మీ భర్త మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తాడు. అంటే అందుచేత సృష్టిలో పురుషులు ఎంతో మంది ఉంటారు, స్త్రీలు కూడా అంతమందే ఉంటారు. వారు పైన నిర్ణయించుకున్న ప్రకారమే ఎటువంటి భార్య రావాలో, ఎటువంటి భర్త రావాలో వాళ్ళే ఎంచుకుంటారు. అలాంటి భార్యతో ఈ రకమైన అనుభవాలు ఇలాంటి ఆ భర్తతో ఈ రకమైన అనుభవాలు పొందటం కోసం అలా నిర్ణయించుకొని భూమి మీదకు వస్తారు. ఇది అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నాక కోరికున్న భార్యలా ఆవిడ లేదు. నేను కోరుకున్న భర్తగా ఆయన లేడు. నా కోరిక తీరలేదు అనుకుంటారు. అది మూర్ఖత్వమే అవుతుంది. ప్రతి ఒక్కరికి ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ నాగమల్లేశ్వరమ్మ గారికి, సుమా గారికి, శ్రీలత గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరూ సంకల్ప జ్ఞానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.